చెయ్యాలి పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ సైడ్ 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 ప్లీజ్ లవ్వర్ లవ్వే ఓకే చేస్తే క్యూ ఎంతున్నా క్లియర్ అవ్వాలి సైడ్ 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 ప్లీజ్ సైడ్ 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 ప్లీజ్ జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి జనక 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 గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ we are the local side 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 please we are the local side 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 please we are the local side 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 please local boys here నమస్కారం కౌ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు విజయనగరం, ఆదిలాబాద్, హైదరాబాద్ అండ్ ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు పార్టిసిపెంట్స్. వెల్కమ్. ముందుగా మనం పరిచయాలు ఇటు నుంచి పెంచుకుందాము. చెప్పండి మీ గురించి. హాయ్ సుమా. నమస్కారం. నమస్కారం. నా పేరు చైతన్య. మా వారి పేరు ఎన్వి రమణమూర్తి. మా వారు ఎల్ఐసి ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్ ఆఫీస్ గా చేస్తున్నారు. నాకు 2 పిల్లలు. బాబు 9th స్టాండర్డ్, ఎన్వి సాయిలికి. మీకు 2 పిల్లలు అన్నారు, మరి ఆయనకు? ఆయనకు కూడా 2 సుమా. ఓకే. మా బాబు ఎన్వి సాయిలికి 9th స్టాండర్డ్. మా పాప ఎన్వి ఆశ్రిత, క్లాసికల్ డాన్సర్. తన దగ్గర నేను కాపీ కొట్టాను 2 స్టెప్స్ ఇందాక. 5th స్టాండర్డ్. ఓకే, వెల్కమ్ అండి. ఉమాదేవి. హాయ్ అండి. హాయ్. నేను విజయనగరం నుంచి వచ్చాను. నా పేరు ఉమాదేవి. మా వారి పేరు నాగార్జున రెడ్డి. హీఈస్ అన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. ఓకే. స్వర్ణ. హాయ్ సుమా. హాయ్ స్వర్ణ. ఏది ఒకసారి బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకో. బాబా అందులో ఎన్ని మురుకులు ఉన్నాయి, ఎన్ని చెగోడీలు ఉన్నాయి, ఎన్ని జిలేబీలు ఉన్నాయి, ఎన్ని జంతికలు ఉన్నాయి. అసలు చాలా బాగుంది. కానీ నాకు అనిపిస్తూ ఉంటది, వాణిశ్రీ గారు వాళ్ళందరూ ఆ కాలంలో కొప్పులు ఇంతవరకు వేసుకునేవాళ్ళు. అందులో ఎన్ని పేన్లు ఉండేవి. బాగుందండి, చాలా బాగుంది. బాగా తిప్పారు ఆయన. ఇట్లా 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 తిప్పారు ఆయన. థ్యాంక్ యూ సుమా. ఈ రోజుల్లో కొంచెం తక్కువయ్యాయి వేసుకోవడం. మీరు మళ్ళీ ఈ ట్రెండ్ ని తీసుకొచ్చారు. నాకు ట్రెడిషన్ అంటే చాలా చాలా ఇష్టం. సో చెప్పండి మీ గురించి. హాయ్ సుమా. నా పేరు స్వర్ణ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ బిజినెస్. మాకు 2 పిల్లలు. నా హాబీస్ వచ్చేసి పెయింటింగ్, మ్యూజిక్. పక్కనే కదా అలా వచ్చేసింది. ఓకే, అక్కడి నుంచి చెప్పండి. హాబీస్ వచ్చేసి పెయింటింగ్. ఓకే. సౌమ్య. హాయ్ సుమా. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. సౌమ్య. నా పేరు సౌమ్య. నేను ఆదిలాబాద్ నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, డాన్సింగ్. మా పాప పేరు నిత్యశ్రీ. ఓకే. తనది నిన్నే 2nd బర్త్డే అయిపోయింది. పిలవలేదేంటి మమ్మల్ని? 2nd బర్త్డే ఒకరోజు ముందు వస్తే పిలుస్తాను. వచ్చుండే వాళ్ళని తెలుసా? అసలు నువ్వు పిలవకపోవడం వల్ల మేము రాలేకపోయాం. ఓకే, సరే, పరిచయాలు అయిపోయి రౌండ్ మొదలెట్టేద్దామా? షూర్. కౌ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనెలో మన మొట్టమొదటి రౌండ్ జంపలకడి పంప. ఈ రౌండ్ లో రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి మీరందరూ. 20 seconds ఒక్కొక్కరికి టైం ఉంటుంది అండ్ రిలవెంట్ గా ఉండాలి మీ ఆన్సర్స్. ఉమాదేవితో మొదలెడుతున్నాము. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పత్రిక ఎందుకు చదువుతారు? పుత్రిక కోసం. బొద్దింకలు ఎవరిని పెంచుకుంటాయి? మనని. బాహుబలి సినిమాలో హీరో ఎవరు? కృష్ణ. దొంగల్ని అందరూ ఏమని పిలుస్తారు? దొరబాబు. మామూలు సెల్ ఫోన్ ఎంత ధర ఉంటుంది? 1 కోటి రూపాయలు. డాక్టర్ చక్రవర్తి సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. అమ్మాయిల మెడలో ఏముంటాయి? పత్రిక ఎందుకు చదువుతారంటే పుత్రిక కోసం చదువుతారంట. పత్రిక. బొద్దింకలు ఎవరిని పెంచుకుంటాయి? మనల్ని. అన్ని జంతువులకి భగవంతుడు అన్ని ఇచ్చాడు గాని మనిషికి ఇచ్చినంత బ్రెయిన్ ఇవ్వలేదబ్బా. అందుకనే మనం అన్నిటినీ పెంచుకోగలుగుతున్నాం గానీ అవి మనల్ని పెంచుకోలేకపోతున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ బ్రెయిన్ సరిగ్గా వాడుతున్నామా? పిచ్చి పిచ్చి పనులకు వాడేస్తున్నాం, డిస్ట్రక్షన్ కి వాడుతున్నాం, అవతల వాళ్ళు నాశనం అయిపోవాలని వాడుతున్నాం. మనం కొంచెం మంచిగా వాడదాం మనం అందరం బ్రెయిన్. ఓకే. బాహుబలి సినిమాలో హీరో కృష్ణ గారంట. దొంగల్ని అందరూ దొరబాబు అంటారంట. మామూలు సెల్ ఫోన్ 1 కోటి రూపాయలు ఉంటుందంట, తెలుసా? డాక్టర్ చక్రవర్తి సినిమాలో హీరో వెంకటేష్. 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్స్. సౌమ్య రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. శత్రువులకి ఏమి ఇవ్వాలి? కంకణం. నిద్ర వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? నిప్పులో దూకాలి. హ్యాపీగా ఎవరు ఉంటారు? జంతువులు. హ్యాపీ సినిమాలో హీరో ఎవరు? మహేష్ బాబు. ఏ వయసు వారిని పిల్లలు అంటారు? 70 ఏళ్ల వాళ్ళు. నచ్చిన వారికి గిఫ్ట్లు ఇచ్చేవారు ఎవరు? సుమ గారు. లెజెండ్ సినిమాలో హీరో ఎవరు? కృష్ణ. రూపాయి మీద ఏ నంబర్ ఉంటుంది? టైమ్ అప్.
శత్రువులకి కంకణం ఇవ్వాలంట, నువ్వు నా ఉత్తమ శత్రువువి అని. నిద్ర వచ్చినప్పుడు నిప్పులో దూకాలంట. చాలా మందికి ఈ మధ్య నిద్రలు తగ్గిపోయాయి తెలుసా? అవునండి. ఎందుకు? సెల్ ఫోన్, వాట్సాప్. టీవీల మీద వేయొద్దమ్మా ప్లీజ్ అమ్మా, మేము పాపం టీవీ వాళ్ళం, మా వల్ల ఎవరి నిద్ర పాడవ్వట్లేదు. ప్రోగ్రామ్స్ అంత బాగుంటున్నాయండి, మీ ఈటీవీ ప్రోగ్రామ్స్. లోపల వచ్చే ప్రోగ్రాంలే చేస్తున్నాం. ఆ తర్వాత మాకు సంబంధం లేదు, మీరు పడుకోండి. ఎక్కడ ఆగుతున్నారు అసలు? చేతిలో ఫోన్ పెట్టుకుంటున్నారు, అసలు దాన్ని చూసుకుంటూ 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 నిద్రలు పాడు చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే కారు చాలా కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఏం చేస్తాం? సర్వీసింగ్ తీసుకెళ్లి ఇస్తామా? అలాగే మన శరీరానికి కూడా ప్రతిరోజు సర్వీసింగ్ అవసరం. నాకైతే ఎప్పుడు సర్వీసింగ్ అవుతుంది, మరి ఆ టైం మనం ఉంటాను. మీరు ఫుల్ సర్వీసింగ్, ఇది చాలా బ్యాడ్ సర్వీస్. సో పడుకున్నప్పుడే మన బాడీ రిపేర్ జరుగుతుంది కాబట్టి ఆ 6 గంటలో 7 గంటలో 8 గంటలో టైం ఇస్తే మళ్ళీ మొత్తం అంతా రిపేర్ జరిగి మళ్ళీ పొద్దున కల్లా ఫ్రెష్ గా ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. అలా చేయకుండా ఉంటే మామూలు. అమ్మో నేను మాత్రం నిద్ర విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను. అందుకే వీరు అంత యంగ్ గా ఉన్నారు. బాగా అది. సో నిద్ర మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి, అది ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. హార్ట్ రిలేటెడ్, లంగ్స్ రిలేటెడ్ అన్ని, ఇంకా ఒకటి కాదు. హ్యాపీగా ఎవరు ఉంటారు? జంతువులు. ఒక రకంగా అవి హ్యాపీగానే ఉంటాయి. మీరు కోతుల్ని చూడలేదా ఎప్పుడు? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళచ్చు, టెన్షన్ ఉండదు వాటికి మనలాగా. ఇప్పుడు మా ఇంట్లో కుక్ ఉంది, దానికి ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలి, సంపాదించాలి, లేదంటే అన్నం వండి పెట్టాలి, ఏమైనా టెన్షన్ ఉందా? హ్యాపీగా కాలు మీద కాలేసుకొని నీ ప్రోగ్రామ్ చూడాలంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్, హాయిగా చీమైతే అలా వచ్చేసి హాయిగా వెళ్ళాలి కూర్చుంటుంది. సో హ్యాపీగా ఉండే జంతువులు అంటే ఇచ్చేయచ్చు, అంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హ్యాపీ సినిమాలో హీరో మహేష్ బాబు. 70 ఏళ్ల వాళ్ళని పిల్లలు అంటారు. ఓకే, నచ్చిన వారికి గిఫ్ట్స్ ఇచ్చేవారు ఎవరు? సుమ గారు. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. లెజెండ్ సినిమాలో హీరో కృష్ణ. ఏమిటో ఈ రోజు కృష్ణ గారు చాలా సినిమాలు చేసేస్తున్నారు. ఇందాకే ఆయన బాహుబలి చేశారు, ఇప్పుడు లెజెండ్ కూడా చేశారు ఆయన. కాంపిటీషన్ శాతకర్ణి కూడా ఆయనేనా? 5 రాంగ్, 50 పాయింట్స్. నేను అడిగిన పొడుపు కదా మీరు చెప్పలేరు. చెప్పండి. చెప్పలేరు. పెట్టండి. మీరు చెప్పలేనంటే పెట్టండి. బెట్. నేను ఒకవేళ గనక ఈ పొడుపు కథ చెప్పని యాంకర్ నే అయినట్టయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను పొడుపు కథ చెప్పలేకపోతే ఆవిడ కొప్పు తీసేస్తారు. ఎవరు హెల్ప్ తీసుకోకూడదు. నేనంటే ఇష్టం లేదా? ఆ మాత్రం చేయరు ఆవిడ నా కోసం? డెఫినెట్ గా నేను ఆవిడ కొప్పు తీయనిస్తానా? మీరు అడగండి. బయటది పారేస్తాం, లోపలిది తింటాం, మళ్ళీ బయటది తింటాం, లోపలిది పారేస్తాం. ఏమిటది? ఇందులో 2 ఆన్సర్లు ఉన్నాయా? ఒక్కటే ఆన్సర్. బయటది పాడేస్తాం, లోపలిది తింటాం, మళ్ళీ బయటది తింటాం, లోపలిది పారేస్తాం. ఏమిటది? నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ నాది, ఆవిడ మీ కొప్పు అసలు నేను గ్యారంటీ. మీరు కొప్పు ఇప్పాల్సిన పని లేదు. బయటది పాడేస్తాం, లోపలిది తింటాం అంటే ఇది కోడిగుడ్డు కాదు. నా ఆన్సర్లు వినండి. ఆ తర్వాత మేడిపండ. బయటది తింటాం, లోపలిది పడేస్తాం అంటే ఉడకబెట్టిన కోడిగుడ్డు. అంత మోసం. లోపలిది నార్మల్ రాకపోయినా నేను తీసుకువెళ్ళిపోతాను. అక్కర్లేదండి, మీరు అసలు నో ఆన్సర్ చెప్పలేదు సుమా. సరే ఓకే, ఇంకో ఆన్సర్. పనసకాయ ఉంటుందా, దాన్ని బయటది పడేస్తామా, తొనలు తింటామా? ఓకే, ఈసారి మళ్ళీ ఏం చేస్తాం? గింజలు పడేస్తాం, తొన తింటాం. కొంచెం రిలవెంట్ గా ఉంది మీ ఆన్సర్. ఒక్క క్వశ్చన్ కి నా దగ్గర 1000 ఆన్సర్లు ఉంటాయి, కానీ నేను అనుకుని చెప్పలేదు. జామకాయ కూడా పైన. నేను చెప్పిన ఆన్సర్ చెప్పండి. మొక్కజొన్న. మేము చెప్పినటువంటి ఆన్సర్స్ కరెక్ట్ కాదు అని మీరు అనుకొని మీ ఆన్సరే కరెక్ట్ అయ్యింది అని మీరు అనుకోవడం వల్ల మీ కొప్పు మీరు ఇప్పండి. అడిగింది నేను, కష్టపడి ఆవిడ. అది కొప్పు కాదా? ఒకసారి వెనక్కి తిరగంటే చూద్దాం. అదేమిటో నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కాక నా ఫేస్ ఇలా అయిపోయింది. ఐ వాంట్ టు సీ ఇట్. టర్న్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు. బాగలేదబ్బా నాది. అబ్బా తిరగబ్బా. ఓకే స్వర్ణ, రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పచ్చిగడ్డి ఏ రంగులో ఉంటుంది? ఎల్లో. టీ పొడిని దేనికోసం వాడతారు? కుడిది. చిరంజీవి ఏ సినిమాలో ఉన్నారు? ఖైదీ నంబర్. ఐస్ గడ్డని హిందీలో ఏమంటారు? పాస్. 12 రోజులు మాత్రమే ఉండే నెల ఏది? జనవరి. తులసి సినిమాలో హీరో ఎవరు? కృష్ణ. ఉడత పిల్లని ఏమంటారు? కోతి. పచ్చి గడ్డి ఎల్లోగా ఉంటుంది, ఎల్లో గడ్డి పచ్చిగా ఉంటుంది. టీ పొడిని దేనికోసం వాడతారు? కుడిది. ఆవులకి గేదెలకి కలిపిచ్చేస్తారా? చేస్తారు. మధ్య పాలు ఇవ్వట్లేదు కదా అన్ని. అంటే ఆవులు గేదెలు ఇక నుంచి డైరెక్ట్ గా టీ మీకు ఒకవేళ కాఫీ కావాలంటే కాఫీ పొడి ఇవ్వండి. చిరంజీవి ఏ సినిమాలో ఉన్నారు? ఖైదీ. ఖైదీ అయినా ఖైదీ 150 అయినా కరెక్ట్ ఆన్సర్లు. సో వీ కాంట్ గివ్ దిస్ టు యు.
ఐస్ గడ్డని హిందీలో ఏమంటారు? పాస్. आपको नहीं मालूम कि आइस गड्ढा को क्या बोलते हैं हिंदी में? हिंदी में आइस गड्ढा को बोलते हैं बर्फ गड्ढा. గడ్డ గడ్డే. 12 రోజులు మాత్రమే ఉండే నెల జనవరి. తులసి సినిమాలో హీరో కృష్ణ గారు. కృష్ణ గారు ఏంటండి ఇది? 3 సినిమాలు చేశారు మీరు ఒక్క రౌండ్ లో. నిజంగానే కృష్ణ గారు అప్పట్లో 3 కాల్ షీట్లు వర్క్ చేసేవాళ్ళంట. ఇలాగే 300 సినిమాలు పైనే చేశారు. ఒక్కొక్కసారి ఒక సంవత్సరానికి 12-13 సినిమాలు అంట ఆయనవి. కృష్ణ గారిని ఎవరో వెళ్ళి కాల్ షీట్ ఇవ్వండి మాకు అని అడిగినప్పుడు ఆయన పడుకోవడానికే ఉందయ్యా టైము, అంతకన్నా అది కూడా 1 గంట 2 గంటలు అంటే అది మాకు ఇచ్చేయండి అన్నారంట. అంత బిజీగా చేసేవాళ్ళు కృష్ణ గారు సినిమాలు. ఉడత పిల్లని కోడి అంటారు. 5 రాంగ్ 50 పాయింట్. చైతన్య రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అతడు సినిమాలో హీరో ఎవరు? మా వారు. మీ చేతికి ఎన్ని గాజులున్నాయి? 2. మామిడి చెట్టుకి కాయలు కాస్తాయి. పూలు పూస్తాయి. తెల్ల కాగితం ఏ రంగులో ఉంటుంది? నల్లగా ఉంటుంది. సౌండ్ బాక్స్ నుంచి ఏమొస్తుంది? మీ పక్కనున్న పర్సన్ పేరేంటి? రాము. వాటర్ కింద పడితే ఏమవుతుంది? గడ్డగడు. కాళ్ళకి వేటిని వేసుకుంటారు? పూలు. బట్టలు ఎవరు కుడతారు? డిమాండ్. మీ చేతికి ఎన్ని గోళ్లున్నాయి? 1. అతడు సినిమాలో హీరో వీళ్ళ ఆయన. పోనీలే కృష్ణ గారు కాదు. మీ చేతికి 2 గాజులున్నాయి, ఏది చూపించండి. మామిడి చెట్టుకి ఏ కాయలు కాస్తాయంటే పువ్వులు పూస్తాయి అన్నారు, రిలవెంట్ గా లేదు. వేరే కాయలు ఏమైనా చెప్పు ఉండాల్సింది. తెల్ల కాగితం ఏ రంగులో ఉంటుంది? నల్లగా. సౌండ్ బాక్స్ నుంచి పొగొస్తుందంట. సౌండ్ బాక్స్ అంటే ఇది అనుకుంటే మనకు ఒక్కొక్కసారి కొంతమంది మాటలు విన్నప్పుడు. నీ పక్కన రాము ఉన్నారా? వాటర్ కింద పడితే గడ్డ కడుతుంది. కాళ్ళకి వేటిని వేసుకుంటారు? పువ్వులు. మామిడి చెట్టుకి ఏం కాయలు అంటే పువ్వులు అన్నారు కదా, అది తీసినా తీయకపోయినా రెండోసారి రిపీట్ రాకూడదు. ఓకే. సో ఇది కూడా తీసేసాం. ఓకే. బట్టలు ఎవరు కుడతారు? హీమెన్. చిన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ వచ్చేది. అది వాడి కత్తి తీసేవాడు కుట్టడానికా? మీ చేతికి ఎన్ని గోళ్లున్నాయి? 1. 8 రాంగ్ 80 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ లో చైతన్య ఈ 4 ఫేసులు చూసి గుర్తుపట్టడానికి ట్రై చేయండి. చూడండి. ABCD. D విష్ణు. మంచి విష్ణు. C రామ్ చరణ్. A రవలి. B మీనా. ఫైనల్. ఓకే. ఏ రవళి కరెక్టా? రాధా కూతురు. అదే రంగం సినిమాలో హీరోయిన్. ఇవిడికి రవళిలా కనిపించారు. చూద్దామే. మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో ఈవిడికి రవళి లాగా అనిపించే అంటే చెప్పించే. బి మీనా అన్నారు. మీనా. స్వాతి అనుకుంటా. నాకెందుకో రాశి ఖన్నా లాగా. అయ్యో రామా. చూద్దాం. బి మీనా ప్లీజ్ రావా మీనా. సిడి కరెక్టా? కరెక్ట్. షూర్. సి రామ్ చరణ్ అన్నారు. చూద్దాం. ఏంటో మనం చందాలు అడుక్కోవడానికి దిగినట్టుగా ఉంది. కానీ ఎవరు వేయరా ఇక్కడ. మీరు మంచు విష్ణు అన్నారు. అవునవును కరెక్ట్. నాకు మంచు మనోజ్. మేడం టాటా ఇది కూడా పోయింది. ఒకటే కరెక్ట్. 10 పాయింట్లు. స్వర్ణ చూడు.
డి కాజల్, సి చిరంజీవి, ఏ శర్వానంద్, బి వచ్చేసి ఎక్స్ప్రెషన్ చూస్తే బ్రహ్మానందంలో ఉంది కానీ హెయిర్ కాదు. ఏ శర్వానంద్, సి చిరంజీవి, డి కాజల్, బి తెలియట్లేదు, బి బ్రహ్మానందం. ఓకే ఫైనల్. ఫైనల్ ఏ శర్వానంద్ అంట. అవునా? సూర్య తమ్ముడు కార్తీక్. కార్తీక్. కార్తీక్ 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 ఊపిరి సినిమాలో హీరో. చూద్దాం. బి చెప్పలేదు. ఎవరికైనా తెలుసా? కళ్యాణ్ రామ్ అండి. కళ్యాణ్ రాము. చూద్దాం బి. ఇలా చూస్తున్నారు మీరు. చెప్పలేదని మీకు ఇస్తారేమో. బ్రహ్మానందం అని ఫిక్స్ అయ్యారు కదా మీరు. ఎక్స్ప్రెషన్. అయ్యో పాపం. సి చిరంజీవి. కరెక్టేనండి. ఓకే సి చూద్దాం. యా అండ్ జి కాజల్. 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 ఓకే డి చూద్దాము. రెండు కరెక్ట్ అయ్యాయి. 20 పాయింట్లు. అది కాజలే. కొంచెం ఉబ్బిన కాజల్. ఫేస్ డిఫరెంట్ ఉంది. కొంచెం సాల్ట్ ఎక్కువ తీసుకున్నట్టుంది ముందు రోజు. ఫేస్ ఉబ్బింది అందుకే. సౌమ్య చూడు. ఏ నిత్యమినన్, బి నితిన్, సి నిఖిల్, ఏ నిత్యమినన్, బి నితిన్, సి నిఖిల్, డి రామ్ చరణ్ తేజ్. ఫైనల్. ఏ నిత్యా మేనన్ కాదు. అది ప్రియమణి ఏమో. ప్రియమణి ప్రియమణి చూద్దామే. ప్రియమణి. డి నితిన్. నితిన్ కరెక్ట్. నితిన్. నితిన్ కరెక్ట్ లాగానే ఉంది. చూద్దాం. సౌమ్య వెరీ గుడ్. నెక్స్ట్ సి. సి నిఖిల్ అన్నావు. ఏమంటారు? నిఖిల్. కరెక్టేనండి. నాకెందుకో సూర్య అనిపిస్తోంది. కాదా? నిఖిలేనా? అయ్యో పాపం. డి రామ్ చరణ్ అన్నారు. మంచు. 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 ఏ మంచు? మనోజ్. మంచు మనోజ్. కరెక్ట్ మంచు చెప్పాలి. మంచు మంచు family మనోజ్. వాళ్ళు. మంచు మనోజ్. చూద్దాం. సో ఎన్ని కరెక్ట్? ఒకటేనా? 10 పాయింట్లు. విజయనగరం చూడండి. చెప్పనండి. చెప్పేసి. బి అయితే అల్లు అర్జున్. ఎవరు? నన్ను కొడతారేమో వారు చూస్తే షో. సరే ఒకసారి సికి వెళ్దాం. సి వచ్చేసి రకుల్ ప్రీత్ సింగ్. సియా? గడ్డం ఉందమ్మా. సారీ డి రకుల్. సి సి వచ్చి రామ్ చరణ్. ఎవరు? లాస్ట్ 10 seconds. మోహన్ బాబు. అమ్మా కరెక్ట్ చెప్పారు. ఏ మోహన్ బాబు. నేను మీరు ఫైనల్ ఏది చెప్పారో అదే తీసుకుంటా. ఫైనల్. ఓకే చూద్దాము. ఎస్ బి అల్లు అర్జున్. అల్లు అర్జున్. చూద్దాం. One and two and three and four. Everybody put yourself on the dance floor. సి రామ్ రామ్ చరణ్. చరణ్. ఓకే చూద్దాం. కరెక్ట్.
జీ. అలాగా. రకుల్. రకుల్. ఓకే జీ చూద్దాం. నాలుగు కరెక్టా? 40 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఓకే బస్ వస్తుంది. సినిమా పేరు ఊరి పేరు ఉంటుంది దాని మీద. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్ రైట్. సౌమ్య. భీమదేవరపల్లి. భీమదేవరపల్లి ఎక్కడుంది ఇది? ఉంది. ఇక్కడ ఉందా లేదా చూద్దాం. బస్ మీద భీమదేవరపల్లి కరెక్ట్. 10. భీమదేవరపల్లి కరీంనగర్ జిల్లాలో ఉంది. ఓకే మళ్ళీ బస్ వస్తుంది చూడండి. చైతన్య. 10, 9, 8. నేను లోకల్. నేను లోకల్. ఆవిడ ఈ మధ్య చూసిన సినిమా అదే కాబట్టి అది చెప్పేద్దాం అనుకుంటున్నారు. కరెక్టా? కందిరీగా కాదు. అనుకుంటున్నాం. కందిరీగా. కందిరీగా చూద్దాం. కందిరీగా -10. గోవింద గోవింద. ఎవరికి ఇస్తారు? నన్ను సాటిస్ఫై చేయాలంటే ఈ ముగ్గురులో ఎవరైతే ఈ రింగ్స్ ఇలా చెవులకు పెట్టేసుకొని 1 రౌండ్ అలా తిరిగి వచ్చేసేసి మళ్ళీ నాకు ఇవి చేతికిస్తే వాళ్ళు నేను 10 మార్క్స్. ఆవిడకి ఇవ్వండి ముందు. ఆవిడ చెవులకి ఏంటి? ఆవిడ కొప్పుకి పెట్టచ్చు. రెడీ 1, 2, 3 గో. అలాగే ఆ రౌండ్ కి పర్వాలేదు తిరగండి ఎక్కడో అక్కడ. తప్పు చెవులు ఉండే వాళ్ళకి ఈజీ ఇది. 1 రౌండ్ అయిపోయింది. 1 రౌండ్ అటు తిరగండి. సరిపోయింది. వదిలేసి ఫాస్ట్ గా తిరగండి. మంచిగా రౌండ్ గా తిరగాలి. స్పీడ్ స్పీడ్ చాలా స్పీడ్ 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 పెంచండి. అరే పెంచండి బాగా. ఇంకా 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 అంటే ఇలా రావాలి. అది అది ఇలా రావాలి. ఇట్లా బయటకి ఇలా ఇట్లా రావాలి. ఇట్లా రావాలి. చేస్తూ ఊగుతాం. జైంట్ చేస్తాం. రింగ 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 ఓకే ఆపే. మీరు రండి సౌమ్య. ఆల్రెడీ 2 గుడి గంటలు కట్టుకొని వచ్చావు. ఇదిగో స్టార్ట్. ముక్కుకి వేసేస్తాను సౌమ్య. ముక్కుకి మెల్లిగా తిరుగు. ఒకదాంతోనే తిరుగు. అది అది ఓకే. మీరు రండి. స్టార్ట్ చేసుకోండి. ఉండట్లేదు. అయిపోయింది. ఇలా ఇవ్వండి నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. అమ్మా రింగ్స్ చాలా బరువు ఉన్నాయండి. గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. నాకు ఇచ్చినా నేనేం చేసుకోలేను కాబట్టి ఎవరో ఒకరికి ఇచ్చేయండి. నేను సౌమ్యకి ఇస్తాను. అది నెక్స్ట్. సౌమ్య. నగరం. టైమ్ అప్. ఎవరైనా చూసారా? చూద్దాం. గజపతి నగరం -10. గోవింద గోవింద. మీరు ఎవరికి ఇస్తారు 10 పాయింట్లు? ఇక్కడ 100 ఉంది, అక్కడ 70, 80 ఉంది. సౌమ్య నాకే ఇస్తుంది. నాకు ఇవాళ పక్కనే ఉన్నాను కదా. ఆల్రెడీ 10 నేను అడగక్కర్లేదు. సౌమ్య నాకే ఇస్తుంది.
సౌమ్య ఎవరికి చైతన్యకే చైతన్యకి ఆల్రెడీ ఉమాదేవికి 100. చైతన్య నీ 100 ఉందని కానీ గెలిపియండి అందరు కలిసి. చెప్పు. స్వర్ణ 10. ఓకే నెక్స్ట్. సౌమ్య కబడ్డీ 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 చూద్దాం. ఎస్ కబడ్డీ కబడ్డీ కరెక్ట్. 10 పాయింట్లు. ఇందాక పోయిన పాయింట్లు వెనక్కి వచ్చేసాయి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్. తదుపరి రౌండ్ రాసుకోర సాంబా. ఓకే ఇప్పుడు డైలాగ్ వస్తుంది. తర్వాత క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు బజర్ నొక్కాలి. డైలాగ్. ఆపు. నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు. ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. మీరిద్దరూ ఒకే కడుపున పుట్టినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు వీడి మంచితనం వల్ల ఒప్పు అయిపోదు. ఎవడి తప్పు వాడిది, ఎవడి ఒప్పు వాడిది. న్యాయానికి తెలిసిన బంధం బంధుత్వం ఒక్కటే. ఒప్పు చేసిన వాడు దానికి బంధువు, తప్పు చేసిన వాడు దానికి శత్రువు. ఈ పవర్ఫుల్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? ఉమా. రజనీకాంత్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. పెదరాయుడు సినిమాలో పెదరాయుడు భార్యగా ఎవరు నటించారు? ఉమా. మళ్ళీ మోహన్ బాబు గారి లాగా ఇది కూడా ఎగిరిపోయింది. భానుప్రియ. కరెక్ట్ ఆన్సర్. 10. ఆపరా ఆపరా ఆపరా, అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే నీ నాలిక చీరేస్తా. డైలాగ్ ఇది కాకపోయినా నాకు అది గుర్తొచ్చింది కాబట్టి నేను చెప్పాను. మీరిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టినంత మాత్రాన వీడి తప్పు నీ ఒప్పవదు, నీ ఒప్పు వాడి తప్పవదు. వాడి ఉప్పు వాడి ఉప్పే, నీ తప్పు నీ తప్పే. ఇప్పుడు నువ్వు చెప్పు. ఓకే స్టార్ట్. ఆపరా. మర్చిపోయానండి. కాదు ఆపరా. ఆ తర్వాత మీ తప్పు తప్పైనా ఉప్పు ఉప్పైనా. పప్పు మాత్రం చేయక తప్పదు. ఏం పప్పు చేస్తున్నారు? ఏదో టమాటా పప్ప, మామిడికాయ పప్పు సీజన్ కదా ఇప్పుడు. ఇలా చెప్పండి. గుర్తు రావట్లేదండి. వాడు తప్పు చేశాడండి, వీడు ఒప్పు చేశాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒకటే కడుపు నుంచి పుట్టారు. మన పెదారాయుడు తీర్పు చెప్తున్నారు. అది చెప్పండి. ఆపరా. ఈ పాపారెడ్డి తీర్పులో ఏ మార్పు ఉండదు. తీర్పులో ఏ మార్పు ఉండదు. వీడిద్దరు కడుపులో పుట్టినా ఇద్దరు కడుపులో పుట్టాడు. పుడతాడు. ఒక కడుపులోంచి ఇద్దరు పుట్టొచ్చు కానీ ఒకడు 2 కడుపులోంచి పుట్టలేడు. ఈవిడ చెప్తున్నారు, మీరు వెళ్ళండి. కమాన్. నాకు మీరు ఒకసారి డైలాగ్. అక్కర్లేదు, మీకు ఎంత వస్తే అని చెప్పండి. మీరు ఆపరా ఆపు. ఆపను. ఆపాలి. ఆపురా ఆపు. ఒకే కడుపున ఇద్దరు పుట్టినా వీడి తప్పు వీడిదే అవుతుంది, వీడి ఒప్పు వీడిదే అవుతుంది. వాడి ఉప్పు వాడి తవ్వదు, వాడి తప్పు వాడి తవ్వదు. పెద్దరాయుడికి జిందాబాద్. ఇది చైతన్య తీర్పు. థ్యాంక్ యూ. ఆపరా. ట్రాఫిక్ పోలీసా మీరు? డైలాగ్ తెలియట్లేదు సుమా. ఒక కడుపు నుంచి. ఆపరా. ఒక కడుపు నుంచి పుట్టిన వాడు నువ్వు తప్పు తప్పే గాని ఒప్పు కాదు. నీ గూడు చెదిరింది. రండి. ఆపరా. నువ్వు కన్నీళ్లు పెట్టినంత మాత్రాన నీ తప్పు తప్పు కాకుండా పోదు. మీరిద్దరు ఒకే తల్లి కడుపున పుట్టినా వీడు మంచివాడైనా వీడి తప్పే, వీడిది ఒప్పే. మీరు ఆపాలి. ఇప్పుడు భారీ ఎత్తున చెప్తాను. నెక్స్ట్ డైలాగ్. బాగుందండి, మీ ఇల్లు చాలా బాగుంది. అయ్యా, నాదొక చిన్న సందేహం. మీకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు. భాగస్వామిగా నన్నే ఎన్నుకోవడంలో గల కారణం ఏమిటో? ఇందులో చిదంబర రహస్యం ఏమీ లేదండి. నే పెట్టబోయే వ్యాపారంలో నా పార్ట్నర్ కి లేఖితనము పీనాస్తనము అత్యవసరం. అలాగా? అవి నాలోనూ లేవు, నా స్నేహితుల్లోనూ లేవు. నాకు తెలిసి మన దేశంలో మిమ్మల్ని మించిన పీనాస్ చక్రవర్తి ఎవరు లేరు. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను. మీరు విన్న ఈ డైలాగ్ లో పీనాసి చక్రవర్తి ఎవరు? స్వర్ణ. కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారు. కరెక్ట్. 10. ఈ డైలాగ్ ఉన్న ఆహనా పెళ్ళంట సినిమాలో హీరో ఎవరు? ఉమా. రాజేంద్ర ప్రసాద్. అది కదా సంగతి. కరెక్ట్. 10. మీరిద్దరు రండి. Ladies and gentlemen, presenting to you Mr. Chaitanya as Nutan Prasad garu and Swarna as Kota Srinivasarao garu from Ahana Pellanta sequel. Start. ఈ పినాసి సంఘానికి నన్నే ఎంచుకోవడంలో రీజన్ ఆపు. ముందు డైలాగ్ మళ్ళీ ఆపరానా? నాకు తెలిసి ఈ ప్రపంచంలో
పరమ పీనాస సంఘానికి అధ్యక్షుడిని నువ్వే ఈ ప్రపంచంలో, అందుకోసమే నిన్ను పెట్టాను. ఏ విషయాల్లో పీనాస్తానం చూపిస్తుంటారు? ఏ విషయంలో అంటే గుడ్డలో ఖర్చు అవుతాయని కాగితాలు చుట్టుకోవడము, కోడి మాంసం తినాల్సిన కోడిని అలాడి తీయటము, ఓకే అట్లాంటివన్నీ, మీద చిల్లర ఏరుకునే మొహం, ఇంట్లో నిప్పు ఖర్చు అవుతుందని 2 రాళ్ళు పెట్టి చేసుకోవడము, అవన్నీ చేస్తుంటారు. కాబట్టి నీకైనా నికృష్ట పిస్తున్నారు ఈ ప్రపంచంలోనే ఉన్నాడు. రండి రండి. స్టార్ట్. అయ్యా ఏంట్రా మీకు ఇంతమంది స్నేహితులు ఉండగా నన్నే ఎందుకు మీ వ్యాపార భాగస్వామిగా ఎంచుకున్నారు? దీనిలో చిదంబర రహస్యం ఏమీ లేదండి. నాకు తెలిసిన వాళ్ళలో నీ అంత పిసినారి, నీ అంత సోమరిపోతే ఎవరు లేరు. అవునా? అందుకే నిన్ను పనిలో పెట్టుకున్నాను. ఓకే రండి. నెక్స్ట్ డైలాగ్. తప్పుందా ఏంట్రా అది? 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగదు. అలాంటి ట్రైన్ కోసం స్కూల్ పిల్లలు కాదు కదా, సూపర్ మ్యాన్ పరిగెత్తినా పట్టుకోలేడు, పడిపోతాడు. ఇలాంటి రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్పకనా పిల్లలు చచ్చిపోతారు. అదే అయితే కరెక్ట్ లెక్క ఉంటుంది, నువ్వు చెప్పరా. ఒక 50 కిలోల బరువు ఉన్న మనిషి 1 కోటి రూపాయల BMW కార్లో ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆ ట్రైన్ క్రాసింగ్ దాటడానికి ఎంతసేపు పడుతుంది? ఇలాంటి చెప్పినానా ఫ్యూచర్ మీద కొంచెం ఆశ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ట్రైనేనా, ఇక మమ్మల్ని కార్ ఎక్కనవరా, థాట్లైనా రిచ్గా ఉంటున్నానా, ఫ్రీయేగా. జూలై సినిమా డైరెక్టర్ ఎవరు? సౌమ్య. పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ కాదు. ఫాస్ట్ ఉమా తెలియదు. ఫాస్ట్ చైతన్య. మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం ట్రైన్ ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ తో వెళుతోంది? స్వర్ణ. 50,000. 50,000 కాదు. 50 కిలోమీటర్స్. 50 కిలోమీటర్స్ కాదు. ఫాస్ట్ సౌమ్య. 50,000 మిలియన్స్ కిలోమీటర్. 50,000 మిలియన్స్. ఉమా. 50,000. చెప్పండి మీరు కొన్ని కోట్లు. 60 కిలోమీటర్స్ కరెక్ట్ ఆన్సర్. 60 10 తీసుకోండి. నెక్స్ట్ డైలాగ్. నీకు డాన్సులు అంటే అంత ఇష్టమా? అలాగని చెప్తే నేను రోజు చేసి చూపించేవాడిగా. అతను మైకేల్ జాక్సన్. అయితే ఏంటమ్మా, మనకు తెలిసి ప్రపంచంలో ముగ్గురు భయంకరమైన డాన్సర్లు ఉన్నారు. ఒకళ్ళు జ్యోతిలక్ష్మి, 2 జయమాలి, 3 సేల్ స్మిత. డాన్స్ గురించి వారికి బాగా తెలుసు. తెలుసు కాదు, అబ్బో వచ్చు. యు వాంట్ టు సీ? యా. నారెడ్డి బతుకున్నాడనా, ఈశ్వరుడి బతుకుగాడనా. భరతనాట్యం. I am a disco dancer. డిస్కో షాక్ తిన్నారా గురువా అని చెప్పి కాళ్ళ మీద పడి మొత్తం నేర్చేసుకోవాలందా? ఓకే ఓకే ఓకే. ఈ డైలాగు ఏ సినిమాలోనిది? సౌమ్య. సంతోషం. కరెక్ట్. 10. ఈ డైలాగు చెప్తున్న హాస్య నటుడు ఎవరు? స్వర్ణ. సునీల్. కరెక్ట్. 10. సునీల్ డైలాగ్ చెప్తే చాలు అందరూ. ఏది స్టార్ట్ చేయండి చైతన్య. అతను చాలా భయంకరమైన డాన్సర్. అయితే నాకేంటమ్మా, నేను సూపర్ డాన్సర్ ని. అతను మైకిల్ జాక్సన్ ఫ్యాన్. తెలుసా మీకు? నాకు తెలిసిన ముగ్గురు డాన్సర్లు. ఎవరు? జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత. ఉమా. అతను గొప్ప డాన్సర్ అయితే నాకేంటమ్మా? అతను మైకిల్ జాక్సన్ అంతటి డాన్సర్. నాకు తెలిసి ప్రపంచంలో ముగ్గురు డాన్సర్లు, జ్యోతిలక్ష్మి, జయమాలి, సిల్క్ స్మిత. స్వర్ణ. అతడు గొప్ప డాన్సర్ అమ్మా. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ముగ్గురు గొప్ప డాన్సర్లు, జ్యోతిలక్ష్మి, జయమాలి, సిల్క్ స్మిత. మీకు తెలియని 4వ డాన్సర్ కూడా ఉన్నారు. సుమా. సౌమ్య. థ్యాంక్ యూ. చెప్పు. అతను చాలా పెద్ద డాన్సర్. అయితే నాకేంటమ్మా, అతను మైకిల్ జాక్సన్ తెలుసా? నాకు తెలిసి ముగ్గురు గొప్ప డాన్సర్లు ఉన్నారు, జ్యోతిలక్ష్మి, జయమాలి, సిల్క్ స్మిత. ఓకే అమ్మా, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాం. ఉమా వచ్చి గిఫ్ట్ తీసుకోండి. స్వర్ణ మీకేం గిఫ్ట్ కావాలి? చైతన్య మీకేం కావాలి? నాకు రైస్ కుక్కర్ కావాల్సమ్మా. రైస్ కుక్కర్ కావాలి. మీకేం కావాలి? నాకు డిషెస్ గ్రీన్ ది. ఓ ఇద్దరిది డిఫరెంట్ కాబట్టి బ్రేక్ చేయక్కర్లేదు మనం. టై. చైతన్య వెళ్ళి తీసుకోండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా.
ఓకే, మీ గేమ్ లో మీరు ముందు వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఆ తర్వాత ఈ రింగ్ చేత్తో వేసుకోవచ్చు, కానీ లాగా టాలెంట్ పీపుల్ ఇట్లా వేసుకుంటారనమాట. అలాంటి టాలెంటెడ్ పీపుల్ ఇట్లా వేసుకుంటారు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఈడ్చుకుంటూ వెళ్ళాలి. రావే రా, రావే రారా రా. ఒరేయ్ బాటిల్ రారా, ఎంతమంది కాపురాలు కూల్చావో తెలుసా? నువ్వు కూలు. ఇది పడిపోయిందా? ఆ కర్మ, మళ్ళీ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. కిందకి స్టిక్ పెట్టాలి. నేను చూపిస్తాను. కింద పెట్టాలా? నేను చూపిస్తాను. నేను చేసుకుంటా. నన్ను యాంకరింగ్ చేయని సుమా. అంతే, అంతా నేను చెప్పినట్టు చేసేస్తున్నా. ఉడుకుతావే రా. ఇప్పుడు తెచ్చుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇది పడిపోయింది అనుకో, ఈ రింగ్ లోకి తీసుకెళ్లి పెడితే సరిపోద్ది. ఇది గేమ్. ఇది తీసారా? దీన్ని ఇలా వేసేయి. 10 అక్కడ వేసినందుకు 10, ఆ రింగ్ వేసినందుకు ఇంకో 10. రెడీ? 1 2 3 గో. కంగారులో ఈ రింగ్ తీయక ముందు ఆ రింగ్ వేసారు. రింగ్ లోకి వచ్చిన తర్వాత పడితే ప్రాబ్లం లేదు. టైమ్ అప్. దీనికి 30 వచ్చేసాయి, దీనికి 30 వచ్చేసాయి, 60. కానీ అది మాత్రం ఓన్లీ అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చి పెట్టినందుకు 10 పాయింట్లు వచ్చాయి. 70 టోటల్. ఏ చైతన్య, స్వర్ణ రండి, మనం పంటలు వేసుకుందాం. ఎన్ని సంవత్సరాలు మనం టై బ్రేక్ చేయలేదు, ఇప్పుడు మేము పంటలు వేసుకుంటున్నాం. నాతో పాటు సమానంగా ఎవరైతే వేస్తారో వాళ్ళు ఫస్ట్ ఆడక్కర్లేదు. రెడీ? కళ్ళు మూసుకోండి. మనం ముగ్గురం కళ్ళు మూసుకుందాం. క్లోజ్ ద ఐస్. మేము కళ్ళు మూసుకొని ఉన్నామో లేదా అని మమ్మల్ని చెక్ చేయండి, మాకు మా మీద నమ్మకం లేదు. రెడీ? 1 2 3 గో. ఇట్లా అని, ఇట్లా అని. ఓకే, మళ్ళీ కళ్ళు మూసుకోండి. సుమ పంట. నా పంట పండిందా? మన ఇద్దరం సమానంగా వేసుకున్నాం కాబట్టి నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఆడక్కర్లేదు, కానీ తర్వాత ఆడాలి. రెడీ? 1 2 3 గో. తొక్కుడు బిల్ల ప్రవేశపెడదాం అతి త్వరలో. హ్యాండ్ షిఫ్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఆడుతుంది. టైమ్ అప్. 30 60 90 ప్లస్ ఇది ఒక 10 100. ఓకే, రెడీ? 1 2 3 గో. ఎందుకు అలా తిరగడం? మీ జడ కనిపించాలని కదా.
అప్ అప్. ఓకే, సో 30, 60 ఇక్కడ తీసుకొచ్చినందుకు ఒక 10, అక్కడికి జరిపినందుకు ఇంకో 10, 80 పాయింట్స్ వచ్చాయండి మీకు. ఓకే ఉమా, మీరు లీడ్ లో ఉన్నారు, కానీ ఇంకా ఆడడానికి ప్రకాశం జిల్లా వాళ్ళు ఉన్నారు. మీ టార్గెట్ 120. ప్రకాశం వాళ్ళు గెలుస్తారా ఇవాళ విజయనగరం వాళ్ళ? సేల్స్ చెప్పండి, ఎవరు చెప్తున్నాను కదా. ప్రకాశం వాళ్ళే గెలుస్తారా అనుకుంటున్నాం. కామాన్, ప్రకాశం వాళ్ళ తడాకా చూపించాలి. పదండి వెళ్ళండి. 1, 2, 3 గో. ఆహా, ఈ టాలెంట్ కూడా ఉందా? మళ్ళీ అదే. టైమ్ అప్. 30, 60, 90 అండి. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ ఉమాదేవి. కంగ్రాచులేషన్స్ విజయనగరం, మీరు గెలుచుకున్నారు 4 బర్నర్ స్టవ్. ఈ రోజు విజయనగరం జిల్లా. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బాయ్ బాయ్.